పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం జంగాలపల్లిలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన సంప్రోక్షణ సహిత ధ్వజస్తంభ నవగ్రహ నాగదేవత ప్రతిష్ట మహోత్సవాలు భక్తి పరవశాన్ని తలపించాయి. ఏప్రిల్ 9 నుండి 12 వరకు నిర్వహించిన ఈ మహోత్సవాలు వేద ఘోషల మధ్య అత్యద్భుతంగా కొనసాగే ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు యాగశాలలో జరిగిన పూజలు, హవనాలు, విష్ణు సహస్రనామం పారాయణాలతో ఆలయ పరిసరాలు మంత్రముగ్ధంగా మారాయి. వేద పండితుల ఘోషలు, హోమ గుండాల నుండి ఎగిసిన పవిత్ర అగ్నిజ్వాలలు భక్తుల్లో అపారమైన భక్తి శ్రద్ధలను నింపాయి. మహోత్సవాల చివరి రోజు అయిన ఏప్రిల్ 12వ ఉదయం 11 నుండి 12 గంటల మధ్య కుంభ ప్రోక్షణ ప్రతిష్ట కార్యక్రమాలు అశేష భక్తుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర క్షణాన్ని ప్రత్యక్షంగా దర్శించేందుకు ప్రాంతం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం గోవింద గోవింద నినాదాలతో మారుమోగింది. ప్రతిష్ట అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయగా అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు ఆనంద బాష్పాలతో స్వామివారి కృపను పొందామని భావిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ మహోత్సవాలు జంగాలపల్లి ప్రాంతంలో అపూర్వ ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపగా నిర్వాహకుల శ్రమ, భక్తుల సహకారం విశేషంగా ప్రశంసలు అందుకుంది. ప్రధాన అర్చకులు ఏటూరి శ్రవణాచార్యులు, యాజ్ఞికాచార్యులు, శాస్త్రి వనమామలై రామాచార్యులు తమ సేవలను అందించారు. ధ్వజస్తంభ దాత మేకల శ్రీధర్, విగ్రహాల దాతలు జంగాలపల్లి గ్రామస్తులు, అలాగే కమిటీ సభ్యులు ధర్మాజీ లక్ష్మణ్, మేకల నారాయణ, భోగి నారాయణ, నర్సింగ్, నవీన్, నాగరాజు, చెప్పాల సత్యనారాయణరావు, సాగి కిషన్ రావు, కేఎస్ఎన్ రావు తదితరులు విశేషంగా కృషి చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి, కార్పొరేటర్ వెంగల పద్మలత, మారెల్లి రాజురెడ్డి, ఏబీసీ శ్రీనివాస్ రెడ్డి, మేరుగు అభిషేక్, సాదుల రాంబాబు, శంకర్ గౌడ్, ఈదునూరి మల్లేష్ పెద్ద ఎత్తున భక్తులు, గ్రామ యువత పాల్గొని మహోత్సవాలను విజయవంతం చేశారు. అయ్యా కొంచెం వెనక్కి స్వామి రామ వెనక్కి జాగ్రత్తగా చూసుకోమంటారా మీరు దూరంగా ఉండండి, మెల్లగా జాగ్రత్త. లక్ష్మీనారాయణస్వామి గోవింద గోవింద మన లక్ష్మీనరసింహ దేవాలయంలో విగ్రహ గృహపదీప నైవేద్యాలకు గాను మనము
కౌంటర్ ఉంది, కౌంటర్ దగ్గర ఇచ్చి రిసిప్ట్ తీసుకోవాల్సింది చేస్తున్నారు. మధ్యలో ఒక 4 గర్భం కట్టలు వేసి సన్నం చేసుకోండి. భరద్వాజ లల్లు స్వామి, తిరువరంగం భరద్వాజాచార్య స్వామి, తిరువరంగం. ఆలయం దగ్గరికి సత్యనారాయణ గారి దంపతులు, మేఘల శ్రీధర్ గారి దంపతులు రావాలి. మేస్త్రి కూడా ఒక హెల్పర్ని మాలిచ్చి పంపి ఆలయానికి భక్తులు కాబట్టి కార్యక్రమానికి మీకు తోచిన విధంగా వస్తు రూపంగా జరుగుతున్న విధంగా ఇది ఒక విధాలు చెల్లించి స్వామివారి కృపపాత్ర. రండి స్వామి పూర్ణావతి అంటే పైన చూపించండి. అమ్మాయి జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం చలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర నమామ్యహం. మన రామగుండం జంగాలపల్లి గ్రామంలో స్వయంభూగా వేయించేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఈ గ్రామ సౌభాగ్యం చేత ఎన్నో సంవత్సరాల నుంచి అందరి యొక్క కోరికలను తీరుస్తూ కోరిన వారికి కొంగు బంగారమే ఎరడారుతున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో ఆలయ సంప్రోక్షణ చేయాలనేటువంటి సంకల్పం చేత శిలామయ ధ్వజస్తంభ ప్రతిష్ట, అలానే చండ ప్రచండ ద్వారపాలక ప్రతిష్ట, అలానే శిఖరం పైన మళ్ళీ ఆ సుదర్శన చక్రాన్ని మళ్ళీ పునఃప్రతిష్ట, అలానే అందరికీ గోచార రీత్యా చక్కని ఫలితాలు అందాలనేటువంటి సంకల్పం చేత నవగ్రహ ప్రతిష్ట, గరుడాల్వారి ప్రతిష్ట, ఈ కాలంలో కాలసర్ప దోషాలన్నీ కూడా తొలగిపోవాలని నాగ ప్రతిష్ట, జంటనాగ విగ్రహాన్ని సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట చేయటువంటి సంకల్పం చేత గత 3-4 రోజులుగా ఇక్కడ అగ్ని ప్రతిష్టతోటి ప్రారంభమై అన్ని రకాల కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు అగ్ని ప్రతిష్ట, సాయంకాలం గోదావరి నదీ తీరంలో విగ్రహాలన్నిటికీ కూడా జలాధివాసం, క్షీరాధివాస కార్యక్రమాలు, అలానే నిన్నటి రోజున చక్కగా శయ్య ఫల పుష్పాధివాసము, నవకలశ స్నపనాది కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజున సుదర్శన నారసింహ హోమము, అలానే ప్రాణ ప్రతిష్ట, న్యాసాది హోమాలు జరుపుకొని చక్కగా అందరి యొక్క సౌభాగ్యం చేత 11 గంటల 12 నిమిషాలకు అన్ని యంత్రస్థాపనలు ముహూర్తంలో విగ్రహ స్థాపనలు జరిగాయి. ఇప్పుడు స్వామివారికి మహాపూర్ణావతి ప్రోక్షణ శాంతి కళ్యాణంతో ఈ ప్రతిష్టా మహోత్సవం పూర్తవుతుంది. ఆ నరసింహస్వామి అందరి భక్తులని కూడా చక్కగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఇళ్ళవేళ కాపాడాలని మన హైందవ ధర్మం
మనది హైందవ మతం కాదు, హైందవ ధర్మం సనాతనంగా అందరినీ కూడా సర్వే జనాః సుఖినో భవంతు అని చెప్తుంది కనుక అందరూ కూడా బాగుండాలని ఆ స్వామివారిని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.